అందరికి జేబీ. నేను విజయ్ రిక్పాటి. ఈరోజు ఒక వీడియో చూడడం జరిగింది, సరిపల్లి రాజేష్ గారి వీడియో. సరిపల్లి రాజేష్ గారికి మీరు రఘురామకృష్ణరాజుకి భజన చేయాలనుకుంటే చేయండి, తప్పులేదు. కానీ దానివల్ల మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం విలువల్ని తొంగలో తొక్కొద్దని చెప్పేసి నేను మీకు సవినయంగా తెలియజేస్తూ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద కొంత ఒక అభిమానం అనేది ఉంది జాతిలో, దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి నేను తెలియజేస్తూ, మీలాంటి వాళ్ళ వల్లే రఘురామకృష్ణరాజు లాంటి కొంతమంది ఈరోజు పేటరేగిపోతున్నారనే విషయం సమాజానికి అర్థమవుతుంది. ఎందుకంటే గతం దగ్గర నుంచి ఒక సంవత్సరం దగ్గర నుంచి అక్కడ ఇష్యూ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే, ఈ రాష్ట్రం ప్రతి ఒక్కరు తెలిసిందే. దాన్ని సామరస్య పరిష్కారం చేయాల్సిన ఒక పెద్ద మనిషి, ఈ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు అక్కడికి కావాలని ఉద్దేశపూర్వకంగా వెళ్ళి అక్కడ రెచ్చగొట్టి ఈరోజు చేశారని చెప్పేసి ఈ రాష్ట్రం మొత్తం కూడా నమ్ముతుంది, నమ్మాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందువల్లంటే ఈ రాష్ట్రంలో కొన్ని వేల రామాలయాలు ఉన్నాయి, కొన్ని వేల హిందూ చర్చిలు ఉన్నాయి. కావాలని ఆయన పట్టుబట్టి తన పంతం నెగ్గించడం కోసం కేవలం దళిత జాతిని భయభ్రాంతులకు గురి చేసే ఉద్దేశంతో ఈరోజు అక్కడ విషయం జరిగే విషయం మీరు గమనించాలి. అక్కడ రామాలయం కట్టొద్దనో లేకపోతే ఇంకోటి కట్టొద్దనో ఎవరో ప్రోద్బలం చేయలేదు. అక్కడ ఏంటంటే అక్కడ పురాతన దేవాలయమైనటువంటి గంగానమ్మ, అంటే అక్కడ ఉన్న గ్రామదేవత గుడి కట్టమని వాళ్ళు అడగడం జరిగింది. కానీ రఘురామకృష్ణ గారు కేవలం నేను రామాలయం మాత్రం కడతానని చెప్పేసి అక్కడ మాట్లాడి కావాలని అక్కడ గొడవలు సృష్టించడం జరిగిందని చెప్పేసి అక్కడ స్థానికులు సమాచారం. మీకు నిజంగా దళిత జాతి మీద అభిమానం ఉంటే చంద్రబాబు గారితో మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి అక్కడ కమిటీ చేసి వాస్తవాలను బయటకు తీయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను. అంతేగాని రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని కొంత వెనకాల వేసుకొచ్చి దళిత జాతి మీద మీరే ఎదురుదాడి దిగితే అది పద్ధతిగా ఉండదని చెప్పేసి మీకు సవినయంగా మనజేస్తూ ఒక అన్నగా మీకు చెప్తున్నా. దయచేసి నేను పవన్ కళ్యాణ్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి పార్టీ పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దాడులు గురించి ఒక ప్రత్యేకమైన ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి ఈరోజు నేను మిమ్మల్ని సవినయంగా కోరుతున్నా. దయచేసి ఇది కూటమి ప్రభుత్వానికి మచ్చగా తేవద్దని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ, నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసేది ఏంటంటే, ఈ అక్రమంగా జరిగే గొడవల్ని పార్టీలకు రుద్దొద్దని చెప్పేసి, దానివల్ల పార్టీలకి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని మీ అందరికి సవినయంగా తెలియజేస్తూ, మరోసారి దళితుల పక్షం నిలబడాలని చెప్పేసి నేను సవినయంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్.